నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. యుద్ధాలు అస్థిరతకు మారుపేరిన ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ప్రపంచంలోని రెండు అగ్రరాజ్యాలైన అమెరికా, చైనా రాడార్ పైకి వచ్చింది. కేవలం గత 48 గంటల వ్యవధిలో జరిగిన రెండు వేర్వేరు అంతర్జాతీయ దాడులు ఆఫ్ఘన్ గడ్డపై ఒత్తిడిని, కల్లోలాన్ని పతాక స్థాయికి చేర్చాయి. ఒకవైపు అమెరికా రాజధాని నడిబొడ్డున ఉన్న వైట్ హౌస్ సమీపంలో జరిగిన దాడికి సూత్రధారి ఆఫ్ఘన్ పౌరుడిగా తేలడం, ఇంకోవైపు ఆఫ్ఘన్ భూభాగం నుంచి పంపిన డ్రోన్ దాడిలో తాజికిస్తాన్లో పనిచేస్తున్న 3 అమాయక చైనా కార్మికులు మరణించడం. ఈ డబుల్ టెన్షన్ వెనుక ఉన్న కారణాలేంటి? ప్రపంచ శక్తులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి? ఈ తాజా సంక్షోభం ఆఫ్ఘనిస్తాన్ను ఎటువైపు తీసుకెళ్తుంది? అమెరికా హార్ట్ ఆఫ్ ద పవర్ వైట్ హౌస్ దగ్గర అటాక్ జరిగింది. 2 నేషనల్ గార్డ్స్ టార్గెట్ అయ్యారు. ఒకరు డెడ్. ఈ అటాక్ కి సస్పెక్ట్ ఎవరో కాదు, ఆఫ్ఘన్ సిటిజన్ రెహమానుల్లా లఖనవాల్. ఈ పేరు అమెరికన్ సెక్యూరిటీని షేక్ చేసింది. వైట్ హౌస్ అటాక్ తర్వాత అమెరికా బిగ్ యాక్షన్ తీసుకుంది. యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ వెంటనే అనౌన్స్ చేసింది, పబ్లిక్ సేఫ్టీ కారణాల వల్ల ఆఫ్ఘన్ పాస్పోర్ట్ హోల్డర్స్ కు వీసా ఇష్యూ చేయరు. అంతేకాదు, ఫ్యూచర్ అసైలం అప్లికేషన్స్ పై కూడా టెంపరీగా డిసిజన్స్ హోల్డ్ చేశారు. లఖన్వాల్ ఇతను 2021లో వెస్టర్న్ ఫోర్సెస్ వెళ్ళిపోయాక అమెరికా వచ్చాడు. సిఐఏ కన్ఫర్మ్ చేసింది ఇతను అమెరికా రాకముందు ఆఫ్ఘనిస్తాన్ లో వారి ఏజెన్సీకి వర్క్ చేశాడని. దిస్ ఈజ్ ఏ బిగ్ సెక్యూరిటీ బ్రేక్. ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఏంటంటే, చైనా యాంగర్ తాజికిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్. ఆఫ్ఘాన్ సాయిల్ నుంచి తాజికిస్తాన్ లో షహీన్ ఎస్ఎం గోల్డ్ మైన్ కంపెనీపై డ్రోన్ అటాక్. ఈ అటాక్ లో 3 చైనీస్ వర్కర్స్ చనిపోవడం, ఇది సీరియస్ క్రిమినల్ యాక్ట్ అని చైనా ఎంబసీ కండిషన్ చేసింది. బార్డర్ ఏరియాస్ కి వెళ్ళవద్దు, వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోండి అని తాజికిస్తాన్ లోని చైనీస్ సిటిజన్స్ కి ఎమర్జెన్సీ వార్నింగ్ ఇచ్చింది. 48 అవర్స్ లో అటు అమెరికాను ఇటు చైనాను ప్రొవోక్ చేసింది ఆఫ్ఘన్ గడ్డ. గతంలో రష్యా అమెరికాతో యుద్ధాలు చూసిన ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు 2 ప్రపంచ శక్తుల క్రాస్ ఫైర్ లో చిక్కుకుంది. యుఎస్ వీసా బ్యాన్, చైనా డ్రోన్ యాంగర్. ఈ డబుల్ ప్రెషర్ ను ఆఫ్ఘనిస్తాన్ ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి. అండ్ చైనా యుఎస్ కాన్ఫ్లిక్ట్ కు ఆఫ్ఘనిస్తాన్ సెంటర్ గా మారుతుందా? ఇదే ఇప్పుడు ది బిగ్గెస్ట్ క్వశ్చన్.